మండపేటలో పొలిటికల్ మంట మొదలైంది. అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత అపోజిషన్ పార్టీకి పనిపెట్టింది. స్థానికుల ఆందోళనలు, పోలీసుల రంగప్రవేశం, వైసీపీ నేతల అరెస్టులతో మండపేట ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అసలు అర్ధరాత్రి కూల్చివేతలేంటి? అధికారులు చెప్తున్నదేంటి? విపక్ష వైసీపీ వాదన ఎలా ఉంది? తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. పెద్ద కాలువ గట్టు దగ్గర ఇళ్లు కొల్చివేతలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. మున్సిపల్ రెవెన్యూ అధికారులంటూ కలిసొచ్చి ఏకంగా 14 ఇళ్లను కూల్చివేయడం కలకలం రేపింది. ఫలితంగా 14 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 60 ఏళ్లుగా నివాసముంటున్న ఇళ్లను సడన్ గా అర్ధరాత్రి సమయంలో తొలగించడమేంటంటూ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారంటూ ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఘటనా స్థలానికి వెళ్లారు. తన బలగంతో వెళ్లి కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంకటాయపాలెం పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. అంతేకాదు వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల తీరుపై తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేట ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేదల ఇళ్లను కూల్చడం దారుణమని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చుతున్న కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోవడం ఖాయమన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ మండిపడ్డారు తోట త్రిమూర్తులు. పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నటువంటి ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజుని. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక 10 ఎకరాల స్థలం వీళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయడం కోసం, వ్యాపారం చేసుకోవటం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ దుర్మార్గాల్ని ఇప్పటికప్పుడు ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి పేదవాడి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మొత్తంగా ఈ కూల్చివేతలపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఎలా స్పందిస్తారో చూడాలి.